పోతిరెడ్డిపాడు కోసం పోరాడిందే బీఆర్ఎస్. ఆనాడు పోతిరెడ్డిపాడు పులిచింతల ప్రాజెక్టులు కడుతుంటే ఆనాడు మేము రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మేమందరం మంత్రులుగా ఉన్నాం. కేసీఆర్ గారు చెప్పిండ్రు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఆ ప్రభుత్వంలో మీరు కొనసాగడానికి వీలు లేదు, ఈ అన్యాయాల్లో మనం భాగస్వామ్యం కావడానికి వీలు లేదు అని ఆనాటి తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరఫున ఉన్న 6 మంత్రులు మేము ఆ రోజు రాజీనామా చేసినాం. రాజీనామా చేసిందేమో 4/7/2005. మరి పోతిరెడ్డిపాడు జీవో ఎప్పుడు వచ్చింది? మేము రాజీనామా చేసి ఇంకా 2 నెలలకు 13/9/2005 నాడు పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. ఆ తర్వాత ఇది అసెంబ్లీ పేపర్ చూపిస్తున్నాం, అదే మన రాజీనామా డేట్, జీవో డేటు 13/9/2005. నెక్స్ట్ అసెంబ్లీలో అప్పుడు విజయరామారావు గారు బీఆర్ఎస్ ఎల్పీ నాయకులు, నేను అప్పుడు కూడా అసెంబ్లీలో ఉపనాయకుడిగా విజయరామారావు గారి కింద పనిచేసేవాడిని. సో బీఆర్ఎస్ ఎల్పీ తరఫున మీరు చూస్తే విజయరామారావు గారు ఆ రోజు మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ 40 రోజులు అసెంబ్లీని ఆపినాం. బడ్జెట్ సెషన్ 40 days ఒకే ఒక్క అంశం పోతిరెడ్డిపాడు కట్టద్దు అని 40 రోజులు అసెంబ్లీ నడవనీయలే మేము. అప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. మా ఛాంబర్కి వచ్చి ఈటల రాజేందర్ గారు నేను మేమందరం ఉంటే, అరే భయ్ మేము బడ్జెట్ పెట్టుకోవాలి భయ్, జర బడ్జెట్ పాస్ చేయని, నథింగ్ డూయింగ్ పోతిరెడ్డిపాడు మీద తెలిసేయండి అని కొట్లాడినాం మేము. అయితే చూడండి మా అడ్జర్న్మెంట్ మోషన్, argumentation of Pothreddipadu water, it is disastrous, it is dangerous move. The government decision is adversely affecting the interests of Telangana and Delta region. Ultimately, the entire Krishna water will be diverted to only Rayalaseema area. In future, there will not be any amount of water available to either Telangana or Delta area. This is highly dangerous move and it's affecting the interests of Telangana people. రోజుకు 40,000 క్యూసెక్కుల చొప్పున నీరు రాయలసీమకు తరలించడం వల్ల తెలంగాణకు ఇబ్బంది అవుతుంది, తెలంగాణలో వ్యవసాయానికి పూర్తిగా గండిపడే అవకాశం ఏర్పడుతుంది అని ఇది ఎప్పుడు 2005 అక్టోబర్ 3న అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి మేము ఆ రోజు పోతిరెడ్డిపాడు వ్యతిరేకంగా పోరాడిన ఇది అసెంబ్లీ రికార్డ్. దిస్ ఈజ్ నాట్ మై రికార్డ్, దిస్ ఈజ్ అసెంబ్లీ రికార్డ్.